హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కూడా ఇంకొక మంచి వీడియోతో వచ్చేసానండి. అదేంటంటే అన్ని పౌర్ణముల కన్నా మాఘమాసంలో వచ్చే పౌర్ణమి చాలా చాలా విశేషమైనదండి. అయితే 2025 సంవత్సరంలో ఈ మాఘ పౌర్ణమి ఫిబ్రవరి 11వ తేదీన వచ్చిందా లేదంటే 12వ తేదీన వచ్చిందా అని చాలా మందికి డౌట్ అయితే ఉందండి. ఆ డౌట్ నేను ఈ వీడియోలో క్లియర్ చేస్తాను. అలాగే ఈ మాఘ పౌర్ణమి రోజున అమ్మవారిని ఏ విధంగా పూజించాలి, అసలు ఈ పౌర్ణమి గడియలు ఎప్పటి నుంచి ప్రారంభమై ఎంతవరకు ఉంటున్నాయి, అమ్మవారికి ఏ సమయంలో పూజ చేసుకోవాలి, ముఖ్యంగా ఈరోజు ఏ అమ్మవారిని పూజించాలి, ఈ మాఘ పౌర్ణమికి గల విశిష్టత ఏమిటి, ఎలాంటి నియమాలు పాటించాలి, ఉపవాసం ఉండాలా వద్దా అనే విషయాలన్నీ కూడా ఈరోజు వీడియోలో షేర్ చేస్తానండి. అలాగే ఈ రోజున అమ్మవారికి 18 ఒత్తులతో హారతి ఎలా ఇవ్వాలి, క్షీరదీపం ఎలా పెట్టాలి, అవన్నీ కూడా ఈరోజు వీడియోలో చూపిస్తానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడటానికి అయితే ట్రై చేయండి. పూజా విధానం అంతా కూడా చాలా సింపుల్ పద్ధతిలో అందరూ చేసుకునే విధంగానే చూపించబోతున్నాను. మీ వంతుగా ఒక చిన్న లైక్ అయితే చేసేయండి. మీ లైక్ వల్ల నాకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే ఈ వీడియో మరికొందరికి రికమెండ్ కూడా అవుతుంది. ప్లీజ్ లైక్ చేయండి. నేను చెప్పే విధానం నచ్చింది, పూజా విధానం నచ్చిందని అనుకుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకేమాత్రం లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. మాఘమాసంలో వచ్చే పౌర్ణమిని మాఘ పౌర్ణమి అని అంటారండి. దీన్నే మహామాఘి అని కూడా పిలుస్తారు. అన్ని పౌర్ణిమల కంటే ఈ పౌర్ణమికి ఎంతో ప్రాధాన్యత ఉందండి. కార్తీక మాసం దీపారాధనకి ప్రత్యేకమైతే ఈ మాఘమాసం స్నానాలకి ప్రత్యేకం. ఈ పౌర్ణమి రోజు చేసే స్నానం మరింత విశేషమైనది. ఎందుకంటే పురాణాల ప్రకారం మాఘమాసంలో దేవతలు తమ సర్వశక్తులు తేజస్సులు జలాల్లో ఉంచుతారని అంటారండి. అందుకని ఈ నెలలో మాఘ స్నానం ఎంతో గొప్పదిగా భావిస్తారు. ఈ పౌర్ణమి రోజు ఎవరైతే స్నానాలు ఆచరిస్తారో వారందరికీ కూడా ఆ దేవతల యొక్క శక్తులు తేజస్సు అంతా కూడా మనకి చేకూరుతుందని, మనం చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోయి ఆరోగ్యం ఐశ్వర్యం శక్తి అన్నీ కూడా లభిస్తాయి. అయితే ఈ స్నానాలు ఎక్కడ చేయాలి అనే విషయాలు కూడా తెలుసుకుందామండి. దానికన్నా ముందుగా ఈ మాఘ పౌర్ణమి ఈ 2025 సంవత్సరంలో ఏ తేదీన వచ్చిందో ముందుగా తెలుసుకుందాం. దానికన్నా ముందుగా పౌర్ణమి గడియలు తెలుసుకుందాం. మనకి ఈ పౌర్ణమి గడియలు ఫిబ్రవరి 11వ తేదీన రాత్రి 7:01 ప్రారంభమై 12వ తేదీన బుధవారం రాత్రి 7:08 వరకు ఈ పౌర్ణమి గడియలు అయితే ఉంటున్నాయండి. మనకి సూర్యోదయం ప్రకారంగా చూసుకున్నట్లయితే ఫిబ్రవరి 12వ తేదీన బుధవారమే మాఘ పౌర్ణమి. ఈ మాఘ పౌర్ణమి రోజునే లలితాదేవి అమ్మవారు జన్మించారని అంటారండి. అందుకని దీన్ని లలితా జయంతి అని కూడా అంటారు. అలాగే ఈ రోజే సతీదేవి పుట్టినరోజు అని కూడా అంటారండి. అంటే పార్వతీదేవికి చాలా ఇష్టమైన రోజు ఈ మాఘ పౌర్ణమి. అందుకని ఈ మాఘ పౌర్ణమి రోజున లలితాదేవి అమ్మవారిని కానీ లేదా గౌరీదేవి అమ్మవారిని కానీ లేదా లక్ష్మీదేవి అమ్మవారిని కానీ ఏ అమ్మవారిని అయినా సరే పూజిస్తే మనకున్న కష్టాలన్నీ కూడా తొలగిపోయి ఆ అమ్మవార్ల సంపూర్ణ అనుగ్రహం మనకి కలుగుతుందండి. అయితే ఈరోజు అమ్మవారికి చేసే పూజ సాయంత్రం వేళల్లో చేసుకుంటే మంచిదండి. సాయంత్రం వేళ కుదరకపోతే ఉదయం వేళల్లో కూడా చేసుకోవచ్చు. అయితే ఈ పూజ మీరు పూజా మందిరంలోనే చేసుకోవచ్చండి. ఒకవేళ పూజా మందిరంలో ఎక్కువ ప్లేస్ లేదని అనుకునేవారు పూజా పీఠాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. ఈరోజు మాఘ పౌర్ణమి పైగా లలిత జయంతి కాబట్టి నేను ఇక్కడ లలితమ్మ వారిని పెట్టుకొని పూజనైతే చేస్తున్నానండి. ప్రతి పౌర్ణమికి నేను లక్ష్మీదేవి అమ్మవారిని అయితే పూజిస్తాను. అయితే ఈ పౌర్ణమికి మాత్రం లలితాదేవి అమ్మవారిని అయితే పూజిస్తున్నానండి. ఏ అమ్మవారిని పూజించినా సరే భక్తి శ్రద్ధలతో మీకున్న శక్తి కొలది ఆ అమ్మవారిని పూజించండి. ఆ అమ్మవారి చల్లని చూపులు ఎప్పుడు మన పైన ఉంటాయండి. మీ దగ్గర లలితాదేవి అమ్మవారి ఫోటో ఉంటే పెట్టుకోండి, లేదంటే లక్ష్మీదేవి అమ్మవారిని అయినా సరే పెట్టుకోవచ్చు. అమ్మవారికి చిట్టు గాజుల మాలలతో కానీ లేదంటే పెద్ద గాజుల మాల ఉంటే ఆ మాల అయినా సరే వేయచ్చండి. లేదంటే పువ్వుల మాలలతో నగలతో అమ్మవారిని అందంగా అలంకరించండి. అలాగే చెరుకు గడలు కూడా మీ దగ్గర ఉంటే పూజలో పెట్టుకోండి, లేకపోయినా ఏం పర్వాలేదు, ఉంటే పెట్టుకోండి. ఆ తర్వాత అమ్మవారి దగ్గర నిండుగా పసుపు కుంకుమలను అయితే తప్పనిసరిగా పెట్టండి. వెళితే మాత్రం అస్సలు పెట్టకండి, నిండుగా ఉండేటట్టు మాత్రమే పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక తమలపాకు తీసుకొని దీంట్లో కూడా బియ్యం వేస్తున్నానండి. ఇప్పుడు దీనిపైన నేను నా దగ్గర ఉన్నటువంటి లలితాదేవి అమ్మవారి విగ్రహాన్ని అయితే పెడుతున్నానండి. ఇలా మీ దగ్గర లలితాదేవి అమ్మవారి విగ్రహాలు ఏమైనా ఉంటే పెట్టుకోండి, లేదు అంటే లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహాలు అవి పెట్టుకోవచ్చు. ఇవి కూడా మా దగ్గర విగ్రహాలే లేవండి అని అనుకుంటే పసుపు గౌరమ్మను చేసుకొని మీరు పూజలో పెట్టుకోండి. చాలా చాలా మంచిదండి. ఎందుకంటే ఈరోజు పార్వతీదేవికి ఎంతో ఇష్టమైన రోజు కాబట్టి ఈ రోజున గౌరీదేవి అమ్మవారిని పూజిస్తే చాలా చాలా
మంచిదండి. ఎవరికైతే వివాహాలు లేట్ అవుతున్నాయి, వచ్చిన సంబంధాలన్నీ కూడా చెడిపోతున్నాయి అని అనుకునేవారు తప్పనిసరిగా గౌరీదేవి అమ్మవారిని అయితే పూజించండి. అలాగే భార్యాభర్తలు సఖ్యతగా లేకపోయినా తరచూ గొడవలు జరుగుతున్న వారు కూడా గౌరీదేవి అమ్మవారిని పూజిస్తే మంచి ఫలితం అయితే కలుగుతుంది. అయితే నేను పసుపు గౌరమ్మను కూడా పెట్టి చూపిస్తానండి, మీకు తెలుస్తుంది. నేను ఇక్కడ అమ్మవారిని ఇలా నా దగ్గర ఉన్నటువంటి చిట్టు గాజుల మాలలతో అమ్మవారిని అందంగా అలంకరించుకున్నానండి. తర్వాత ఈరోజు తప్పనిసరిగా మీ దగ్గర కామాక్షి దీపం ఉంటే తప్పనిసరిగా పూజలు అయితే పెట్టుకోండి. కామాక్షి దీపం కానీ, గజలక్ష్మి దీపం కానీ, లక్ష్మీ దీపాలు, ఇలా ఏ దీపాలు ఉన్నా సరే పూజలో పెట్టుకోండి. అయితే నా దగ్గర కామాక్షి దీపాలు 2 ఉన్నాయండి. నేను 2 కూడా ఈ విధంగా అమ్మవారికి చెరో వైపున పెట్టుకున్నాను. ఇంకా మీ దగ్గర ఉన్న పువ్వులతో అమ్మవారిని అందంగా అలంకరించుకోండి. ఇప్పుడు ఒక తమలపాకు కానీ లేదంటే ఒక ప్లేట్ కానీ తీసుకొని దానిలో గౌరీదేవి అమ్మవారిని అయితే పెట్టుకోండి. అమ్మవారికి ఇలా ముఖం పైన ఉన్నట్టుగా కుంకుమతో బొట్టయితే పెట్టాలండి. అదే తలపైన పెడితే వినాయకుడు అవుతాడు. మనం ఇక్కడ గౌరీదేవి అమ్మవారిని పూజిస్తున్నాం కాబట్టి కుంకుమ ఈ విధంగానే పెట్టాలండి. ఈ పసుపు గౌరమ్మను కూడా మీ దగ్గరున్న పువ్వులతో అందంగా అలంకరించేసుకోండి. అలాగే మీ దగ్గరున్న దీపపు కుందులు కూడా పూజలో పెట్టుకోండి. అయితే ఈరోజు ముఖ్యంగా పౌర్ణమి రోజున క్షీరదీపం వెలిగించాలండి. ఈ క్షీరదీపం వెలిగిస్తే చాలా చాలా మంచిదండి. చంద్రుడికి అలాగే అమ్మవారికి ఎంతో ఇష్టమైన దీపం. పౌర్ణమి రోజు కనుక ఈ క్షీరదీపం వెలిగిస్తే ఆ అమ్మవారి ఆశీర్వాదం అలాగే ఆ చంద్రుడి ఆశీర్వాదం కూడా లభిస్తుందని అంటారండి. దీపం వెలిగించడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇంట్లో ఎలాంటి చికాకులు గొడవలు అవి ఏమీ ఉండవు. ఇల్లంతా కూడా చాలా ప్రశాంతంగా సంతోషకరంగా ఆహ్లాదకరంగా ఉంటుంది. అందుకని ఈ రోజున తప్పనిసరిగా ఈ క్షీరదీపం అయితే వెలిగించుకోండి. అయితే ఈ క్షీరదీపం ఎలా వెలిగించాలంటే ముందుగా ఒక బౌల్ తీసుకోవాలండి. అది వెండి బౌల్ అయితే మరీ మంచిది. ఒకవేళ వెండి బౌల్ మా దగ్గర లేదండి అని అనుకుంటే ఇత్తడి బౌల్ కానీ రాగి బౌల్ కానీ ఏదైనా సరే తీసుకోవచ్చండి. లేదంటే ఒక గ్లాస్ బౌల్ అయినా సరే తీసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో 3/4 వచ్చేంత వరకు పాలు వేసుకోవాలండి. అవి కూడా పచ్చి పాలు వేసుకోవాలి. పాలు వేసుకున్న తర్వాత ఇంకొక పావు వంతు ఆవు నెయ్యి వేసుకోవాలండి. మీ దగ్గర నెయ్యి ఉంటే వేయండి, లేదంటే మీరు దీపారాధనకి ఏ ఆయిల్ అయితే వాడతారో ఆ ఆయిల్ అయితే వేయండి. ఇప్పుడు దీంట్లో దీపం అయితే పెట్టుకోవాలండి. అయితే మనకి మార్కెట్లో జల దీపాలు అనేవి అమ్ముతారండి. నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇవే జల దీపాలు. మీరు ఇవైనా సరే తెచ్చుకొని పెట్టుకోవచ్చు. ఇవైతే చాలా బాగుంటాయండి. ఇవైనా పెట్టుకోవచ్చు. లేదంటే ఒక తమలపాకుకి మధ్యలో హోల్ చేసి దాంట్లో మన దగ్గర ఉన్న తెలుపు ఒత్తులు ఉంటాయి కదండి, ఆ ఒత్తులైనా సరే పెట్టుకొని ఆ తమలపాకుని ఈ ఆయిల్లో పెట్టేసుకోవచ్చు. నేను చాలా సార్లు చూపించానండి. మన ఛానల్ ఫాలో అయిన వారికి తెలుస్తుంది. ఏమీ మొనగదండి, బాగానే వెలుగుతుంది. ఈ విధంగా క్షీరదీపం అయితే పెట్టుకోవాలండి. దీపం కొండెక్కిన తర్వాత ఈ పాలుని ఏం చేయాలనేది కూడా చెప్తాను. ఇంకా ఈరోజు లలితాదేవి అమ్మవారికి 18 ఒత్తులతో హారతి ఇస్తే చాలా చాలా మంచిదండి. అందుకోసమే నేను ఇక్కడ ఒక ప్లేట్ అయితే తీసుకున్నాను. ఈ ప్లేట్కి కూడా చందనం కుంకుమలతో బొట్లు అయితే పెట్టుకోండి. ఆ తర్వాత తమలపాకులు అయితే తీసుకోవాలండి. ఈ తమలపాకులు మంచివి ఎక్కడ చిరక్కుండా మంచివి అయితే తీసుకోండి. మొత్తం 18 ఆకులు అయితే తీసుకోవాలి. ఈ ఆకులన్నీ కూడా ఈ విధంగా ఒక పువ్వులాగా వచ్చేటట్టు రౌండ్గా పెట్టుకోండి. తర్వాత ఈ ఆకులన్నింటికి కూడా ఇలా చందనం కుంకుమలతో బొట్లు పెట్టుకోండి. ఇప్పుడు ఒక ఇత్తడి దీపపు కుందు ఏవైనా సరే ఉంటే తీసుకోండి. కుందు కానీ ప్లేట్ కానీ ఏదైనా సరే తీసుకోవచ్చు. వెండి కుందు ఉంటే తీసుకోవచ్చు. ఇలా తీసుకున్న ఈ కుందుకి మధ్యలో సింధూరం రాయాలండి. ఆయిల్లో కలిపినటువంటి సింధూరాన్ని మీరు తీసుకున్న ప్రమిదికి కానీ లేదంటే కుందికి కానీ లోపలంతా కూడా రాయాలి. ఇప్పుడు ఈ దీపపు కుందని ఈ ఆకుల మధ్యలో కొద్దిగా పసుపు కుంకుమలు ఉంచి దానిపైన ఈ దీపపు కుంది అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఒత్తులు వేయాలండి. అది కూడా 18 ఒత్తులు వేయాలి. అవి మీరు పువ్వు ఒత్తులు తీసుకున్నా పర్వాలేదు, లేదంటే మామూలుగా అడ్డ ఒత్తులు ఉంటాయి కదండి, అవైనా సరే తీసుకున్నా పర్వాలేదు. మొత్తం 18 ఒత్తులు అయితే తీసుకోవాలి. వాటిని ముందుగానే మీరు నేతిలో కానీ ఆయిల్లో కానీ నానబెట్టేసుకోండి. ఇలా నానబెట్టుకున్న ఒత్తుల్ని ఈ కుందులో ఈ విధంగా పెట్టేసుకొని ఎర్రని పువ్వులతో ఈ దీపాన్ని అందంగా అలంకరించేసుకోండి. ఈ విధంగా 18 ఒత్తులతో గనక లలితాదేవి అమ్మవారికి హారతినిస్తే గనక ఆ అమ్మవారు పూజలో వచ్చి కూర్చుంటుందని అంటారండి. మనం చేసిన పూజను అంతటిని కూడా అమ్మవారు స్వీకరించి మన కష్టాలన్నీ కూడా తీరుస్తుందని, మనం కోరిన వరాలన్నీ కూడా కురిపిస్తుందని అంటారు. అందుకనే పౌర్ణమి వేళల్లో లలితాదేవి అమ్మవారికి ఈ 18 ఒత్తుల హారతిని చాలా విశేషంగా ఇస్తారండి. చాలా చాలా మంచి ఫలితాలు అయితే కలుగుతాయి. మేము ఎప్పుడు అమ్మవారికి ఇలాంటి హారతి ఇవ్వలేదండి అని అంటే ఒక్కసారి ఇచ్చి చూడండి, మీకే తెలుస్తుంది. ఎవరైనా సరే అమ్మవారికి ఈ హారతిని అయితే
అయితే ఇవ్వచ్చు. అయితే ఈ హారతి ఎలా ఇవ్వాలనేది కూడా చెప్తాను. ఇంతేనండి, పూజకి కావాల్సిన సామాగ్రి అన్నీ కూడా నేను పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇంకా పూజనైతే ప్రారంభిద్దాం. అమ్మవారి దగ్గర కొద్దిగా జవ్వాది పౌడరు, అత్తరు కూడా వేయండి. ఇంకా మీ దగ్గర ఏమైనా లిక్విడ్స్ ఉంటే ఇలా దీపారాధన కుందుల్లో కూడా వేయండి. మంచి సువాసన వస్తుంది. ఆ సువాసనకి అమ్మవారు ఆకర్షితురాలు అవుతారు. ముందుగా ఏకహారతితో కానీ అగరబత్తితో కానీ దీపారాధన చేసుకోండి. ముందుగా కామాక్షి దీపం వెలిగించిన తర్వాత మిగిలిన దీపపు కుందులన్నీ కూడా వెలిగించుకోండి. అయితే మనం ముందుగా పూజించాల్సింది వినాయకుడిని కాబట్టి మీరు ముందుగా వినాయకుడికి పూజనైతే చేసేసుకోండి. ఆ తర్వాత క్షీరదీపం వెలిగించి అమ్మవారికి పూజనైతే స్టార్ట్ చేయండి. ముందుగా మనం వెలిగించుకున్న ఈ దీపపు కుందుల దగ్గర కొద్దిగా పసుపు, కుంకుమ, అక్షంతలు వేసి ముందుగా ఆ దీపలక్ష్మికి దండం పెట్టుకోండి. ఆ తర్వాత అమ్మవారి పాదాల దగ్గర కొద్దిగా పసుపు, కుంకుమ, అక్షంతలు, పువ్వులు వేసి ధూపం చూపించి అమ్మవారికి ఆహ్వానం పలికి దండం పెట్టుకోండి. అమ్మ, మీ పూజ మేము చేస్తున్నాము, పూజలోకి వచ్చి కూర్చొని మా పూజని స్వీకరించి తల్లి అని చెప్పుకొని అమ్మవారికి దండం పెట్టుకోండి. ఆ తర్వాత లలితాదేవి అమ్మవారి అష్టోత్తరాలు, గౌరీదేవి అమ్మవారి అష్టోత్తరాలు, ఇంకా మీరు చదవగలిగితే లక్ష్మీదేవి అష్టోత్తరాలు, లలితా సహస్రనామాలు, లలితా చాలీసా, ఇలా మీకు ఏ వస్తే అవన్నీ కూడా చదువుకుంటూ అమ్మవారికి ఇష్టమైన చిట్టి గాజులతో కానీ, కుంకుమతో కానీ, ఎర్రని పువ్వులతో కానీ, అక్షింతలతో కానీ అమ్మవారికి పూజనైతే చేసుకోండి. అలాగే లలితా సహస్రనామాలతో సమానమైనటువంటి అమ్మవారి అతి శక్తివంతమైన 25 నామాలు ఉన్నాయండి. ఈ నామాలు చదువుకున్నా సరే లలితా సహస్రనామాలు పారాయణం చేసినంత ఫలితం అయితే లభిస్తుందండి. అయితే ఆ నామాలు ఏంటనేది నేను ఇక్కడ స్క్రీన్ పైన ఇస్తాను చూడండి. ఇవేమీ మేము చదవలేమండి అని అనుకుంటే ఓం శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని 108 సార్లు చదువుకుంటూ అమ్మవారికి చక్కగా పూజనైతే చేసుకోండి. ఆదిశక్తి రూపాలైన త్రిపురాత్రయంలో శ్రీ లలిత త్రిపుర సుందరీదేవి రెండో స్వరూపం. ఈమె శ్రీచక్రానికి అధిష్టాన దేవత. బండాసురుణ్ణి వధించడానికి మాఘ పౌర్ణమి రోజున శ్రీ లలితాదేవి ఆవిర్భవించినట్లు మనకి పురాణాలు చెబుతున్నాయి. అందుకని ఈ లలిత జయంతి రోజున లలితాదేవి అమ్మవారికి పూజ చేయడం వలన ఆ అమ్మవారి సంపూర్ణ ఆశీర్వాదం మన పైన ఉంటుంది. అయితే అమ్మవారికి చేసే పూజ సాయంత్రం వేళల్లో చేస్తే చాలా చాలా మంచిదండి. సాయంత్రం కుదరని వాళ్ళు ఉదయం వేళల్లో కూడా చేసుకోవచ్చు. పూజా సమయాలన్నీ కూడా ఇక్కడ నేను స్క్రీన్ పైన ఇస్తాను చూడండి. ఈ మాఘ పౌర్ణమి రోజున సత్యనారాయణ వ్రతం ఆచరిస్తే చాలా చాలా మంచిదండి. ఈ మాఘ పౌర్ణమి రోజున పవిత్రమైన పుణ్యనదుల్లో స్నానం ఆచరిస్తే చాలా చాలా మంచిదండి. అయితే సూర్యోదయానికి ముందే స్నానం చేయడం వలన ఐశ్వర్యం, ఆరోగ్యం, ఆయుస్సు లభిస్తాయి. ఈ మాసంలో వచ్చే ముఖ్యమైన రోజులు అంటే పౌర్ణమి, సప్తమి తిథుల్లో, ఏకాదశి నాడు, చతుర్దశి తిథుల్లో స్నానం ఆచరిస్తే ఆ జలాల యందు గంగాదేవి ప్రవేశించి ఉంటుంది కాబట్టి మనం చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోయి పుణ్యం లభిస్తుంది. సముద్రాల్లో స్నానాలు చేస్తే చాలా చాలా మంచిదండి. లేదంటే చెరువులో కానీ నది దగ్గర కానీ స్నానాలు ఆచరించవచ్చు. ఈ రోజుల్లో మాకు కుదరదండి అని అనుకునేవారు మాఘమాసంలో ఏ రోజైనా సరే మీరు ఈ స్నానాలు అనేవి ఆచరించవచ్చండి. మాఘ స్నానం పూర్తయిన తర్వాత సూర్య భగవానుడికి ఆర్ఘ్యం సమర్పించాలి. అనంతరం శ్రీ మహావిష్ణువు లేదా పరమేశ్వరుడు ఆలయానికి వెళ్ళి ప్రత్యేక పూజలు నిర్వహించాలి. అదేవిధంగా మీ సామర్థ్యం మేరకు దాన ధర్మాలు చేయాలి. ఈరోజు గొడుగు, నువ్వులు దానం చేయడం వలన విశేష ప్రయోజనాలు కలుగుతాయి. ఇలా చేయడం వలన సకల పాపాల నుంచి దోషం తొలగిపోవడమే కాదు, అశ్వమేధ యాగం చేసినంత ఫలితం కూడా దక్కుతుందని శ్రీకృష్ణుడు ధర్మరాజుతో చెప్పినట్లు మనకి పురాణాలు తెలుపుతున్నాయి. ఇంకా సాయంత్రం వేళల్లో అమ్మవారికి ఈ విధంగా చక్కగా పూజనైతే చేసుకోండి. అమ్మవారికి పూజ చేసుకున్న అనంతరం చంద్రుడికి కూడా పూజ చేసుకొని ఆ చంద్రుడికి నమస్కారం చేసుకొని వెన్నెల్లో పాలు కానీ పరమన్నం కానీ వెన్నెల్లో పెట్టుకొని లలితా సహస్రనామాలు పారాయణం చేసుకోండి. చాలా చాలా మంచిదండి. ఆ చంద్రుడి కిరణాలు మనం పెట్టిన నైవేద్యంలో పడితే ఆ నైవేద్యాన్ని మనం స్వీకరించడం వలన మనకి సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందని అంటారండి. మీకు వీలుంటే ఇలా నైవేద్యం పెట్టి పారాయణం చేసుకోండి. లేదంటే అమ్మవారికి ఈ విధంగా సింపుల్గా పూజ చేసుకున్నా సరే సరిపోతుంది. ఈరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం వేళల్లో అమ్మవారికి పూజ చేసుకుంటే చాలా చాలా మంచిదండి. ఉపవాసం లేకపోతే అమ్మవారికి పూజ చేయకూడదా అనే ఆలోచనలు ఏమీ పెట్టుకోకండి. ఉపవాసం లేకుండా మీరు అమ్మవారికి పూజ అనేది చేసుకోవచ్చు. అయితే ఈరోజు నాన్ వెజ్ లాంటివి ఏమీ కూడా తినకూడదు. బ్రహ్మచర్యం పాటించాలి. నేలపైనే పడుకోవాలి. అయితే ఈ విధంగా అమ్మవారికి చేసే పూజ ఈ ఒక్క పౌర్ణమే కాదండి,
కాదండి. 9 పౌర్ణములు కానీ, 21 పౌర్ణములు కానీ, 33 పౌర్ణములు కానీ అమ్మవారికి ఈ విధంగా పూజ చేస్తే మనం ఏ సంకల్పంతో అమ్మవారిని పూజిస్తున్నామో ఆ సంకల్పం తప్పకుండా నెరవేరి తీరుతుందండి. ఎవరైనా చేసుకోగలుగుతామని అనుకుంటే ఈ పౌర్ణమి నుండి స్టార్ట్ చేసి మీరు ఎన్ని పౌర్ణములు చేయాలనుకుంటున్నారో అన్ని పౌర్ణములు చేయండి. మధ్యలో ఆటంకం వస్తే ఆ పౌర్ణమి వదిలేసి నెక్స్ట్ పౌర్ణమి నుండి మీరు కంటిన్యూ చేయవచ్చు. అన్నీ చేయలేమండి అని అనుకుంటే కనీసం ఈ ఒక్క పౌర్ణమికి అయినా సరే అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించండి. ఈ విధంగా అమ్మవారికి పూజ చేసుకున్న తర్వాత అమ్మవారికి ఈ రోజున నైవేద్యంగా పరమాన్నాన్ని నైవేద్యంగా పెడితే చాలా చాలా మంచిదండి. లేదంటే కనీసం అమ్మవారికి పాలైనా సరే నైవేద్యంగా పెట్టండి. అలాగే మీకు దొరికినటువంటి పళ్ళును కూడా అమ్మవారికి నివేదన చేయండి. ఆ తర్వాత ధూపం వేసి అమ్మవారికి తాంబూలం అయితే సమర్పించండి. మీ దగ్గర జాకెట్ ముక్కుంటే అమ్మవారికి తాంబూలంలో పెట్టి అమ్మవారికి సమర్పించండి. అది కూడా రెడ్ కలర్ జాకెట్ ముక్క అయితే చాలా మంచిది. లేదంటే ఆకు, వక్క, పండు ఇలా అయినా సరే తాంబూలం సమర్పించవచ్చు. ఆ తర్వాత నారికేలం కూడా ఉంటే సమర్పించి అమ్మవారికి నీరాజనం అయితే సమర్పించాలి. ముందుగా మనం సిద్ధం చేసుకొని పెట్టుకున్న 18 ఒత్తులు ఉన్నాయి కదండి, ఇవి వెలిగించడం కొంచెం టైం అయితే పడుతుంది. అందుకనే ఈ ఒత్తులకి కొద్దిగా కర్పూరం రాస్తే కొంచెం త్వరగా దీపం అనేది వెలుగుతుంది. ఇప్పుడు ఏకహారతితో ఈ దీపాన్ని వెలిగించి ఇప్పుడు అమ్మవారికి నీరాజనం సమర్పించాలి. ముందుగా అమ్మవారికి హారతిని చూపించి 18 ఒత్తులతో ఆ నీరాజనం సమర్పిస్తున్నాను తల్లి అని మనసులో అనుకొని హారతిని ఇవ్వడం ప్రారంభించండి. అమ్మవారికి హారతిని ఇచ్చేటప్పుడు లలితా చాలీసా చదువుకుంటూ ఈ హారతిని ఇస్తే చాలా చాలా మంచిదండి. లలితా మాతా శంభు ప్రియా జగతికి మూలం నీవమ్మ, శ్రీ భువనేశ్వరి అవతారం జగమంతటికి ఆధారం, హేరంబునికి మాతవుగా హరిహరాదులు సేవింప, చండుని ముండుని సంహారం చాముండేశ్వరి అవతారం. ఈ విధంగా లలితా చాలీసా చదువుకుంటూ అమ్మవారికి నీరాజనం అయితే సమర్పించండి. ఒకవేళ లలితా చాలీసా మాకు చదవడం రాదని అనుకుంటే అమ్మవారి మంగళహారతి పాటలు ఏదొస్తో చదువుకుంటూ అమ్మవారికి నీరాజనం సమర్పించండి. అయితే ఈ 18 ఒత్తులతో హారతి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇస్తే చాలా చాలా మంచిదండి. ఇలా హారతి అంతా సమర్పించిన తర్వాత ఒక్కసారి అమ్మవారికి చూపించి కింద పెట్టేయండి. ఆ తర్వాత మళ్ళీ అమ్మవారికి కర్పూర నీరాజనం సమర్పించండి. ఇలా కర్పూర నీరాజనం సమర్పించిన తర్వాత కొద్దిగా అక్షింతలు, పువ్వులు తీసుకొని ఆత్మ ప్రదక్షిణ చేసి చేతిలో ఉన్న అక్షింతలు అమ్మవారి పాదాల చెంత ఉంచి అమ్మవారికి శిరస్సు వంచి మోకాల పైన దండం పెట్టుకోండి. మీ మనసులో ఉన్న బాధలు, ఇబ్బందులు, కోరికలు ఇలా ఏ ఉన్నా సరే ఆ అమ్మవారికి చెప్పుకొని మీకేం కావాలో ఆ అమ్మవారికి తెలియజేయండి. ఖచ్చితంగా ఆ అమ్మ మన బాధలన్నీ కూడా తొలగించి మన కోరికలన్నీ కూడా నెరవేర్చుతుందండి. ఆ అమ్మ మీద నమ్మకంతో తృప్తిగా పూజనైతే చేసుకోండి. మనకి ఏ లోటు లేకుండా ఆ అమ్మే చూసుకుంటుంది. ఈ విధంగా మాఘ పౌర్ణమి రోజున లలితాదేవి అమ్మవారికి ఇలా సింపుల్గా అమ్మవారికి పూజ చేసుకొని ఆ అమ్మవారి కరుణా కటాక్షాలు పొందండి. ఇంకా పూజలో పెట్టిన వస్తువులు ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం. మనం ముందుగా గౌరీదేవి అమ్మవారిని పెట్టాం కదండి, ఆ పసుపు ముద్దని నెక్స్ట్ డే తీసి మొహానికి, చేతులకి రాసుకోండి. పెళ్ళైన వారు తాళిబొట్టుకు కూడా రాసుకోండి. పెళ్లి కాని వారు మొహానికి, చేతులకి రాసుకోవాలి. కాలుకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రాయకూడదు. ఇంకా ఏమైనా పసుపు ముద్ద మిగిలినట్లయితే మీ సింహద్వారం తలుపులు ఉంటాయి కదండి, ఆ తలుపుకి రాసి కుంకుమతో బొట్టు పెట్టండి. అలాగే బీరువాకి కూడా రౌండ్గా రాసి బొట్టయితే పెట్టండి. చాలా చాలా మంచిది. ఇంకా కొద్దిగా పసుపు మిగిలే ఉందని అనుకుంటే ద్వారబంధానికి, తులసి కోటికి రాసేయండి, పర్వాలేదు. ఇంకా అమ్మవారికి పూజ చేసినటువంటి కుంకుమ రోజు కూడా నుదుటికి కుంకుమని ధారణ చేసుకోండి. అలాగే పెళ్ళైన వారు తాళబట్టుకు కూడా బొట్టుగా పెట్టుకోండి. ఇంకా పిల్లలు రోజు స్కూల్కి వెళ్ళే ముందు నుదుటిన ధారణ చేయండి. పిల్లలు రాత్రప్పుడు భయపడుతూ ఉంటే వారికి కూడా ఈ బొట్టుని పెట్టండి, చాలా చాలా మంచిది. ఇంకా అమ్మవారికి పూజ చేసినటువంటి గాజుల్ని మీరు నెక్స్ట్ పౌర్ణమికి ఇవే గాజుల్ని మీరు వాడచ్చండి. ఇవి చిట్టు గాజులతో మనం పూజ చేస్తాం కదా, ఈ చిట్టు గాజుల్ని ఒకసారి వాష్ చేసేసుకొని మళ్ళీ ఇవే పూజకి వాడచ్చు. ఎవరైనా ముత్తైదువులకి తాంబూలం ఇవ్వాలి అనుకుంటే ఈ గాజుల్లో కొన్ని గాజులు తాంబూలములు పెట్టి కూడా ఇవ్వచ్చండి. ఇంకా అమ్మవారికి పెట్టిన నైవేద్యాన్ని ఇంట్లో ఉన్న వారందరూ కూడా ప్రసాదంగా తీసుకోండి. ఇంకా క్షీరదీపం కొండెక్కిన తర్వాత దీంట్లో ఉన్న పాలని ఏదైనా చెట్ల మొదట్లో వేసేయండి. ఇంకా అమ్మవారికి హారతిని
ఇచ్చినటువంటి 18 ఒత్తులు హారతి కొండెక్కిన తర్వాత ఈ తమలపాకులు అలాగే పువ్వులు ఈ ఒత్తులు అన్నీ కూడా మీకు అవకాశం ఉంటే పారే నీటిలో వదిలిపెట్టండి, లేదంటే ఎవరు తక్కని ప్లేస్లో వేసేయండి. అమ్మవారికి పూజ చేసినటువంటి అక్షింతలు పువ్వులు తీసుకొని జడలో పెట్టుకోండి, అలాగే అక్షింతలు శిరస్సు పైన వేసుకోండి. పీఠాన్ని ఏర్పాటు చేసుకుని పూజ చేసుకున్నవారు రాత్రప్పుడు మనం ఈ పూజ చేస్తాం కాబట్టి రాత్రి వేళల్లో అమ్మవారి పీఠాన్ని అయితే కదపకూడదండి. నెక్స్ట్ డే అమ్మవారి పీఠాన్ని అయితే కదపాలి. ఈ విధంగా పౌర్ణమి రోజున లలితాదేవి అమ్మవారికి పూజనైతే చేసుకోండి. మంచి శుభ ఫలితాలు అయితే పొందుతారు. ఈ వీడియోలో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నేను కామెంట్స్లో అడగొచ్చండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చింది, యూజ్ అయిందని అనిపిస్తే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.